హాయ్ అండి. తెలుగింటి అత్త కోడలు రుచులకు స్వాగతం అండి. మీరు అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. ఉగాది శుభాకాంక్షలు అండి అందరికీ. ఈ తెలుగు సంవత్సరాది రోజున నేను ఎప్పుడు గ్రామ దేవతలకి బట్టలు పెట్టడం అయ్యి నాకు అలవాటు అండి. ముందు రోజే చీరలు అన్నీ అమ్మవార్లకి పంపించేస్తాను. ఇది ముత్యాలమ్మ తల్లికండి. పరిమిళ్ళ గ్రామం మా అమ్మగారు పుట్టిల్లు. మా అమ్మగారు ఊరిలో మా అమ్మగారు పుట్టిల్లు, నా పుట్టిల్లు అన్నీ పరిమిళ్ళే. గ్రామదేవత ముత్యాలమ్మ తల్లి. మా అమ్మగారి పేరు కూడా ముత్యాలమ్మే. అందుకని నేను ఎప్పుడు ఉగాదికి విజయదశమికి బట్టలు కొనటం అలవాటు నాకు. ఆ చీర ఆవిడకి తీసాను. ఈ చీర మా చెల్లెలు గారి ఊరిలో మారెమ్మ తల్లికండి ఈ గడి చీర. ఈ రెడ్డ చీర ఏమో మా తాడేపల్లిగూడెం గ్రామదేవత బలుసులమ్మ తల్లికి. అలాగే ఈ గ్రీన్ చీర మా కొత్త ఇంటికి వెళ్ళే చోట కొండాలమ్మ తల్లి, చాలా స్వచ్ఛమైన తల్లి కొండాలమ్మ తల్లి ఉంటుందండి, ఆవిడకి తీసాను. అలాగే పండగ రోజున ఖాళీ ఉండదు కదా అనేసి ముందు రోజునే అందరికీ కొబ్బరికాయ, పసుపు, కుంకుమ, చీర, జాకెట్టు పంపించి పెట్టించేసానండి. మా కోడలు మనవడు వెళ్ళి పెట్టేసి వచ్చారు. ఇంకొక చీర పట్టుకెళ్ళాలండి. ఈ చీర ఇప్పుడు 8వ తారీఖు జాతరే. ఈ గడిచీర మారెమ్మ తల్లికి ఘట్టం అంటారు కదా, గరగ, ఆ గరగ చీర పట్టుకెళ్ళి అక్కడ ఇవ్వాలన్నమాట. ఏమండి, ఎంత చల్లని తల్లిలండి. గ్రామదేవతలని ఎప్పుడూ కూడా మనం చాలా ఇదిగా చూస్తే ఆ తల్లిలు చల్లని చూపు మన మీద, మన కుటుంబం మీద, మన పరిసరాల మీద, మన ఊరు మీద ఉంటుందండి. చల్లగా గ్రామదేవతలు కాపాడుతారు అని అంటారు. ఈరోజు ఉగాది రోజున మా మనవడు అదిగో కొబ్బరికాయ కుట్టి అడావిడి చేసేస్తున్నాడు. ఆ పీస్ ఏకంగా నోటితోటి లాగేస్తాక చూస్తున్నాడు. అల్లరి భరించలేని అల్లరి చేస్తూ ఉంటాడండి. ఇదిగోండి, ఇక్కడ దీపాలు అయ్యి పొద్దున పూజలు అయ్యి అయిపోయినాయి. అయిపోయిన తర్వాత ఇలా కొబ్బరికాయ కొట్టేసి మా కోడలు మనవడు లోపల అన్నీ నేను దీపాలు పెట్టేసి నైవేద్యం పెట్టేసి ఉంచాను. వాళ్ళు వచ్చి స్నానాలు చేసుకుని వాళ్ళు వచ్చి కొబ్బరికాయలు కొట్టుకుని సాయిబాబా గుళ్ళో అన్నీ చేసుకున్నారు. ఆ తర్వాత పండగ రోజు వాళ్ళ పుట్టినరోజు, నా పుట్టినరోజు వచ్చినప్పుడు నాకు వాళ్ళకి నమస్కారం మా అబ్బాయి, కోడలు, మనవడు పెట్టడం అలవాటు మాకు ఇంట్లో. ఏదన్నా అకేషన్, పండగ, వాళ్ళ పుట్టినరోజులు వచ్చినా, ఏమొచ్చినా, పెళ్లి రోజు వచ్చినా నాకే నమస్కారం చేసి అక్షంతలు వేయించుకుంటారు. అది అలవాటుగా వస్తున్న ఆచారం మా ఇంట్లో. అలాగే ఈ పిల్లలు ఇప్పుడు తల్లి కొడుకు కూడా, మా అబ్బాయి ఊరిలో ఉన్నాడు, లేడు పండక్కి, వేరే పని మీద ఊరు వెళ్ళాడు, రాలేదు ఇంకాను. ఈరోజు అయితే వీళ్ళిద్దరూ ఆరతి తీసుకుని నా చేత అక్షంతలు వేయించుకుని నా దీవెనలు తీసుకున్నారు. అదిగోండి, ఆడెంత అల్లరోనండి, మామూలు అల్లరు కాదు. చంటి పిల్లలు ఉన్న ఇల్లు కళ వేరుగా ఉంటుంది కదండి. అదిగోండి, ఎన్నిసార్లు ఇప్పుడు 3 సార్లు వచ్చాడండి, మళ్ళీ పెడతానని అలా చేస్తూ ఉంటాడండి. అదిగోండి, ఇప్పుడు తల్లి పెడుతుంది, తర్వాత కొడుకు పెడతాడు అనమాట. మా కోడలు మనవడు దండం పెట్టి అక్షంతలు వేయించుకున్నారు. ఇప్పుడు ఏం చేసామంటే ఆటో మాట్లాడుకుని ఇక్కడ దగ్గరలోనే కుంచెనపల్లి అనే గ్రామం ఉంటుందండి. తాడేపల్లిగూడానికి కుంచెనపల్లికి మధ్యలో ఒక వెంకటేశ్వర స్వామి గుడి కట్టారండి. చాలా బాగా కట్టారు, బాగుంది. స్వామివారు కూడా చాలా నిండుగా ఉన్నారు. ఆ గుడికి వెళ్ళాం, చూడలేదు, సరే చూసొద్దాం అని చెప్పి ఇంకొక ఆవిడ, మేమిద్దరం ముగ్గురం కలిసి ఆటో కట్టించుకుని వెళ్ళామన్నమాట. వెళ్ళి ఆ స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకుని, ఉగాది పచ్చడి మా దగ్గర గుళ్ళో ఉంటుంది, మళ్ళీ అక్కడ కూడా పెట్టారు. గర్భగుడి స్వామివారిని తీయలేదు కానండి. అదిగోండి, ఆ పరిసరాలు కొత్తగా పెట్టారు. ఇంకా యోగశాల అన్నీ అలాగే ఉన్నాయి, కొత్తగా పెట్టారండి స్వామివారిని. అక్కడే వెనకాల పక్కన అమ్మవారు ఉన్నారండి. ఎంత ప్రశాంతంగా ఉన్నారంటే ఆవిడ. అదిగోండి గుడి, అమ్మవారి గుడి. అమ్మవారు అంటే గ్రామదేవత. జాతర జరిగిందంట ఈ వారంలోనూ, చాలా అంగరంగ వైభవంగా జాతర అది చేశారంట. అక్కడ అన్నారు, వెనకాల కొద్దిగా 2 ఈదుల అవతల ఆ గుడి ఉందండి, వెళ్ళండి అని ఆ గుడి దగ్గర ఆయన చెప్పారు. ఆ కొబ్బరికాయలు అమ్మే ఆయన చెప్తే సరేలా చూసొద్దాం, అమ్మవారి గుడి కదా అని వెళ్ళామండి. ఎంత బాగున్నారోనండి ఆవిడ. చాలా నిండుగా చక్కగా ఉన్నారు, ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నారు, చాలా బాగున్నారు. అసలు ఆవిడ చూస్తుంటే అదిగోండి పుట్ట, వెనకాల పక్కన పుట్ట, ఒక జమ్మి చెట్టు ఉంది పక్కన. అదిగోండి గుడ్ల గౌరమ్మ అంట ఆవిడ పేరు, అక్కడ రాసి పెట్టారు చూసారా, ఇది పుట్ట. చాలా బాగుందండి, నాకు నచ్చింది. సరే పండగ రోజు ఎక్కువ గ్రామ దేవతల గుళ్ళండి ఖాళీ ఉండవండి ఇప్పుడు.
ఇదిగో జమ్మి చెట్టు. ఈ జమ్మి చెట్టుకి ముడుపులు కట్టారు. ఆ తల్లితో దండం పెట్టుకుని ఏదైనా కోరుకుని ఇక్కడ ముడుపులు కడతారు.